హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియా. సోయా చంక్స్ కర్రీ చేసేద్దామండి. మిల్ మేకర్ కర్రీ అంటారు. హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది. అలాగే మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ మీకు ముందే వస్తుంది. ప్రాసెస్ చూద్దామండి. హాట్ వాటర్ తీసుకోండి. ఒక 3 కప్స్ వరకు హాట్ వాటర్ తీసుకొని దీంట్లో 1 కప్ సోయా చంక్స్ని యాడ్ చేసుకోండి. వీటిని 10 to 15 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. 2 ఆనియన్స్ని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసుకోండి. అలాగే 2 టొమాటోస్ని కూడా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. 5 మిరియాలు యాడ్ చేసుకోండి. అలాగే ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా అయినా పర్లేదు, కోర్స్ పౌడర్ లాగా అయినా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రావాలండి, స్మూత్ పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సోయా చంక్స్లోని వాటర్ని ఈ విధంగా మొత్తం స్క్వీజ్ చేసుకోవాలండి. చేసుకొని వీటిని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇవి కొద్దిగా హీట్ అయినప్పుడు సోయా చంక్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా రోస్ట్ లాగా చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. వీటిని కొద్దిగా జస్ట్ ఈ ఆయిల్లో నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అంతే. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. మీడియం హీట్లో పెట్టుకోండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే మాడిపోతాయండి. చక్కగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీరు ముందుగా చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో పెరుగు వేసుకున్నాం కాబట్టి అది విరిగిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కర్రీలో కలిసేలాగా గరిటతో కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా కర్రీలో కలిసేలాగా గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా కూడా కర్రీలో కలిసేలాగా గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలైనా చక్కగా కుక్ చేసుకోండి. ఈ రా స్మెల్స్ మొత్తం కూడా పోతాయండి, పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ వాటర్ కూడా చక్కగా బాయిల్ అవ్వాలండి, మరగాలి. అప్పటి వరకు ఉడికించుకోండి. ఈ విధంగా మరిగినప్పుడు మీరు ఫ్రై చేసుకొని పెట్టుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకోండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలైనా చక్కగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మీరు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకసారి గరిటెతో ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలైనా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సోయా చంక్స్ అనేవి చక్కగా ఉడుకుతాయండి. ఒకసారి మీరు గరిటెతో కూడా చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.